ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం యాక్టివ్గా ఉందంటే అది యాదగిరిగుట్ట వైపే. యాదాద్రిగా నామకరణం చేసి మరో వాటికన్ సిటీలా అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ ప్రకటనతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు జోరందుకున్నాయి. కస్టమర్లు, ఇన్వెస్టర్లు ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. రియాలిటీ సెక్టార్లో యాదాద్రి వైపు ఎటువంటి అవకాశాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనమున్న ఏరియా ఉప్పల్. సిటీ నుంచి యాదాద్రికి వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్. అభివృద్ధికి తొలి అడుగులు పడుతుంది కూడా ఇక్కడి నుంచే. ఉప్పల్ టు యాదాద్రి హై స్పీడ్ మెట్రో రైల్ ప్లాన్ చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఉన్న ఆలయాల్లో తిరుమల తర్వాత యాదాద్రే చేరుతోంది. ఇది పోచారం. సిటీకి దూరంగా పల్లె వాతావరణాన్ని కనిపిస్తున్న ఈ ప్రాంతం భవిష్యత్ ఐటీ సిటీగా మారబోతోంది. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడికి టాప్ ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, మైండ్ స్పేస్ లాంటి కంపెనీలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరెన్నో ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. అంతేకాదు సింగపూర్ టౌన్షిప్ కూడా ఇక్కడే ఉంది. యాదాద్రికి వెళ్లే దారిని భారీగా విస్తరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయబోతోంది. ఇప్పటి వరకు ఉప్పల్ నుంచి యాదాద్రికి వెళ్ళాలంటే గంట సమయం పట్టేది. కానీ ఈ రోడ్ అవడం వల్ల చాలా తక్కువ సమయంలో యాదాద్రి చేరుకుంటాం. గట్కేసర్ రియల్ భూమి కనిపించేది ఇక్కడి నుంచే. అతి త్వరలో గట్కేసర్, రాయగిరి MMTS రాబోతుంది. అదే కనుక పూర్తయితే ఈ ఏరియాలో భూములు, ఇళ్ల స్థలాలు హైదరాబాద్ని మించిపోతాయంటున్నారు రియల్ ఎస్టేట్ అనలిస్టులు. ఇప్పుడు మనం భువనగిరి చేరుకున్నాం. దేశంలోనే పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఉన్న ప్రాంతం ఇది. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న సిటీ కూడా ఇదే. దీనికి దగ్గరలోనే రాయగిరి రైల్వే స్టేషన్ కూడా ఉంది. భవిష్యత్తులో ఇదే యాదాద్రి స్టేషన్గా మారబోతుంది. హైదరాబాద్కు నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లు ఉన్నట్టే యాదాద్రికి భువనగిరి, రాయగిరి రైల్వే స్టేషన్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అంతేకాదు వరంగల్ హైవే కావడంతో రోడ్ కనెక్టివిటీ కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇప్పుడు మనం యాదాద్రి చేరుకున్నాం. నరసింహుడు కొలువైన క్షేత్రం ఇదే. తెలంగాణ రాష్ట్రానికి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం ఇది. మరో తిరుమల క్షేత్రంలా, వాటికన్ సిటీలా రూపుదిద్దుకోబోతున్న ఏరియా ఇది. ఇప్పటికీ ఎన్నో ప్రతిష్టాత్మక రియాలిటీ వెంచర్లు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఇన్వెస్టర్లు, బయ్యర్స్ కూడా యాదాద్రి వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన రియాలిటీ మార్కెట్లు కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడుకోబోతున్నారు.